ఏంట్రా అలా చూస్తున్నావు? ఇలా చూసుకోవడం తప్పితే మనం ఇద్దరం భార్యాభర్తలం అయ్యే అవకాశం ఉందో లేదో నాకు తెలియట్లేదే. చూస్తూ చూస్తూనే నువ్వు నేను పెద్దవాళ్ళం అయిపోయేలా ఉన్నాం. ఇవన్నీ పక్కన పెడితే 3 కర్లవరం అయ్యే వరకు మనకు పెళ్ళి అయ్యేలా లేదు. ఈ అమ్మ నాన్న పంతం మన పెళ్ళికొచ్చింది. తాలిబొట్టు పట్టుకుని అటొకరు ఇటొకరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ అటొకరు ఇటొకరు ఉంటే 3 ముళ్ళు ఎలా పడతాయి? మన ముద్దు ముచ్చట ఎలా తీరుతుంది? అసలు మన భార్యాభర్తలం ఎప్పటికవుతాం? నాకైతే రోజు రోజుకి ఆశలు చచ్చిపోతున్నాయి. పిరికి వాళ్ళగా పిచ్చి మాటలు మాట్లాడకురా. మన పెళ్ళి అయిపోయింది. ఎప్పుడు? స్వర్గంలోనే అయిపోయిందిరా. కాకపోతే ఇక్కడ నలుగురు కోసం జరగాల్సింది ఏదో తంతు అంటారు చూడు, ఆ తంతు కోసం ఆగుతుంది. ఆ తంతే తన్నులాట పెట్టింది కదా మరి. పొద్దున్న లేస్తే అమ్మ నాన్న నేనంటే నువ్వు నువ్వంటే నేనని ఢీ కొట్టుకుంటున్నారు. ఈ పోటీలో నుంచి బయటపడి మన పెళ్లి జరిగేది ఎప్పుడో. నువ్వేం భయపడకురా. ఇప్పుడు నవరాత్రులు మొదలవుతున్నాయి కదా, నేను ఎప్పట్లాగానే ఈ సంవత్సరం కూడా అమ్మవారి ఉత్సవాలు చేస్తాను. ఇంతకు ముందెప్పుడు అమ్మవారిని కోరికతో పూజించలేదురా. కానీ ఈసారి మాత్రం నా కోరికను విన్నవించుకొని ముడుపు కట్టి భక్తి శ్రద్ధలతో నవరాత్రులు చేస్తాను. ఖచ్చితంగా ఆ దుర్గమ్మ కరుణిస్తుంది. మనం పసుపు బట్టలతో కొంగుముడితో ఇంద్రకీలాద్రి పర్వతం ఎక్కి ఆ అమ్మవారి దర్శనం చేసుకుని మొక్కు చెల్లించుకుందాం. ఆ దుర్గమ్మ కరుణిస్తుందో లేదో కానీ మా దుర్గమ్మ కరుణించేలాగా లేదు. ఆ దుర్గమ్మే కరుణించాక ఈ దుర్గమ్మ ఎంతరా? ఆవిడ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయికి, ముగ్గురమ్మల మూల పుటమ్మ. ఆవిడ ఒక్కసారి మనసు పెట్టిన తర్వాత మన పెళ్లి ఆగదు. నువ్వు ధైర్యంగా ఉండు. అయినా మామయ్య భారీ ప్లాన్లోనే ఉన్నాడు కదా. ఆ ప్లాన్లన్నీ బెడిసి కొడుతున్నాయి కదా. నాన్నేమో పోలీస్ లెవెల్లో ప్లాన్లు వేస్తున్నాడు, అమ్మేమో డిటెక్టివ్ లెవెల్లో వాటిని చెడగొడుతూ ఉంది. నాకు అమ్మవారి మీద నమ్మకం ఉందిరా. ఈ నవరాత్రులు వెళ్ళాక మన పెళ్లి జరుగుతుంది. నాకు నీ మీద నమ్మకం ఉంది తులసి. ఇది ప్రమాణం కావాలి. మన పరిణయానికి దారి తీయాలి. జీవితం మేఘం తెల్లకాంతం రాశానికే ముందుగా మదిలో మాట తీయగా చంద్రుడు సూర్యుడు వాతావరణే పవను ఎప్పుడైనా ఏకలు నిన్నెచ్చు. ఎలా ఉంది అమ్మవారి విగ్రహం? చాలా చాలా బాగుంది అత్తయ్య, బ్రహ్మాండంగా ఉంది. నీ కోరిక తీర్చడానికి సాక్షాత్తు అమ్మవారే దిగొచ్చినట్టుంది. నిన్ను అమ్మవారిని చూస్తుంటే నాకసలు తేడానే తెలియట్లేదు. అమ్మవారిలాగానే నువ్వు కూడా కళకళలాడుతూ ఉండాలి. ఇప్పుడు పొగటం ఆపి ముందు ఈ విషయం ఆ కొళ్ళుపోతు వాళ్ళకి తెలియాలి. నవరాత్రులు విజయవంతంగా ముగిస్తావని పెళ్లి అని వాళ్ళకి అర్థం కావాలి. అదెంత భాగ్యం అత్తయ్య. మన ఇంటికి అమ్మవారు వచ్చారనే వార్త చిటికెలో తెలిసేలా చేస్తా. జై బోలో దుర్గా భవానీ మాతాకి, దుర్గా మాతాకి జై.
దుర్గా మాతాకి జై. ఓసిని, దీనికి తెలివితేటలు చాలానే ఉన్నాయే. వాళ్ళు రావాలనేగా నువ్వు వరిచింది. వాళ్ళు రావాలి, చూడాలి, కొళ్ళుకోవాలి. మెల్లిగా 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 దించండి అయ్యా. దించండి, జాగ్రత్తగా దించండి. జాగ్రత్తగా దింపండి. జాగ్రత్త. అక్క, అదేంటి వాళ్ళింటికి విగ్రహం తెచ్చారు బావగారు? కొంచెం ముందుకు తీసుకురండి. అమ్మా, మామయ్య విగ్రహం తీసుకొచ్చాడు, రామా. మామయ్య, హారతి చెక్క అమ్మవారిని లోపలికి తీసుకువెళ్దాం. అలాగేనమ్మా. లోకాల నేలే తల్లి, ఎవ్వరి సొంతము కాదమ్మా. అత్తయ్య, మనం హారతి ఇవ్వలేదు. ఏం పర్వాలేదు, లోపలికి తీసుకెళ్ళాక ఇవ్వచ్చు. అయినా ఈయనకు వాళ్ళ చేత నవరాత్రులు చేయించమని ఎవరు చెప్పారు? మెల్లగా దించండి. అలాగే సార్. జాగ్రత్త. లోపలికి తీసుకెళ్ళండి. పంతులు నీకే కాదు దుర్గా, నాకు తులసితో నవరాత్రులు చేయించమని చెప్పారు. దించండి అయ్యా, అమ్మవారిని లోపలికి తీసుకురండి. పదండి. ఆదిత్య, ఈ పట్టు పంచు షర్టు వేసుకో. పూజ కోసమే ప్రత్యేకంగా తెప్పించానురా. నేనెందుకమ్మా పూజకి? పూజకు నేను నువ్వు అని ఉండదురా, అందరం కూర్చోవాల్సిందే. పైగా ఈసారి ఈ నవరాత్రులు చాలా ఘనంగా జరిపిస్తున్నాను. నీకు వెంకటలక్ష్మికి పెళ్లి జరగాలని అమ్మవారు కరుణించి నా కోరిక నెరవేర్చాలి. అమ్మా, ఆది, నాకు నువ్వేదో చెప్పాలని, పూజ తప్పించుకోవాలని మాత్రం చూడకు. నా మాట కాదన్నా ఏమీ జరగకపోవచ్చు, కానీ అమ్మవారిని కాదంటే శపిస్తుంది. అది ఈ ఇంటికి మంచిది కాదు. సెంటిమెంట్తో లాక్ చేయాలని చూస్తున్నావమ్మా? నువ్వేమన్నా అనుకో ఆది, ఇప్పుడు నీతో నేను వాదించలేను, వాదించే సమయం కూడా లేదు. ఇదిగో, ముందు రెడీ అయ్యిరా, త్వరగా రెడీ అయ్యిరా. లక్ష్మి, సత్యవతి, పిన్ని, పిన్ని.
లక్ష్మి రెడీ అవుతుంది దుర్గా. సత్యవతి, ఏంటక్క? ఎలా అయినా ఆ ముత్తైదువుల్ని వాళ్ళింటికి వెళ్లకుండా మన ఇంటికి వచ్చేలా చూడండి. ప్లాన్స్ వేయడంలో నీకు నువ్వే సాటక్క. సాటో జాటో ఫాటో చెప్పిన విషయం బయటికి రాకూడదు, వచ్చిన ముత్తైదువులకు తప్ప. అలాగే అక్క, అలాగలాగే పద. అన్నయ్య, పంతులు గారు చెప్పినట్టు ఇవాళ 5వ రోజు. లలితా త్రిపుర సుందరి అలంకారం చాలా విశిష్టమైన రోజు. ఈ అలంకారాన్ని లలితా త్రిపుర సుందరి అలంకారం అంటారు. ముగ్గురమ్మల మూలపుటమ్మ అని పేరు. ఈ తల్లిని ఆరాధించడం వల్ల కష్టాలన్నీ తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుస్తుంది అంటారన్నయ్య. అందుకే కదమ్మా పంతులు గారు తులసి చేత నవరాత్రులు చేయించమన్నారు. ఈ నవరాత్రుల్లో ఏ రోజు విశిష్టత ఆ రోజుదే. అమ్మ ప్రియా, పంతులు గారు కొంతమంది ముత్తైదువులను పిలిపించమన్నారు, పిలిపించావా? నిన్ననే పిలిపించానన్నయ్య. ఓ వెరీ గుడ్. ఏంటి ప్రియా, నువ్వు పేరెంటాళ్లను పిలుస్తాను, పసుపు కుంకుమలిస్తాను అని అంటున్నావు. అవతల దుర్గమ్మేళ్లేమో తళతళాడిపోతుంది. అక్కడ అమ్మవారు వెలిసినట్టే ఉంది. ఈ చిన్న అలంకరణతోనే అమ్మవారు మురిసిపోతుందా? నీ ప్రార్థనలు వింటుందా? కరుణిస్తుందా? నేనేమలా ఫీల్ అయ్యే మనిషిని కాదే. నువ్వు మామయ్యను ఉడికించటానికి అలా అంటున్నావని నాకు తెలుసులే. మీ అన్న చెల్లెళ్ళకి చాలా తెలివితేటలు పెరిగాయన్నమాట. అది తెలివిగలది ప్రియా, కొత్తగా పెరగడం ఏంటి? బావ పక్కనే ఉన్నాడు కదా, ఇంకా షార్ప్ అయి ఉంటుంది. ఏం బాబా, అది షార్ప్ ఉందా? నువ్వు ప్రేమించమన్నావా, అదే ప్రేమిస్తుందా? ఇంతకీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పరా? అదే, అక్కడ చాలా గ్రాండ్ గా అరేంజ్మెంట్స్, పూజలు, మంత్రాలు, ఆ డెకరేషన్లు వగేరే వగేరే చాలా ఉన్నాయి. మందేమో చప్పగా ఎవరూ లేకుండా ఉంది. తులాభారం కదా, తెలుసు కదా. కృష్ణుడు సత్యభామ ధనానికి, త్యాగరాజు రుక్మిణి భక్తికి తూగారు. అలాగే అమ్మవారు భక్తికి పరవశిస్తుంది, కానీ ఆర్భాటాలకు సంతోషించదు. ప్రార్థన, ఆరాధన, విన్నపం, వినయం అవే అమ్మవారిని ప్రసన్నం చేస్తాయి. అలంకారం కాదు, ఆత్మశుద్ధి ముఖ్యం. సూపర్, నువ్వు సూపర్ మామయ్య, సూపర్ గా చెప్పావు. బావా మజాకానా? మీ చెట్లెక్కించే కార్యక్రమం తర్వాత గాని ముందు పూజ సంగతి చూద్దాం. పెళ్లి కొడుకులా తయారయ్యాడు. బావి డ్రెస్సులో అదిరాడు.
అదేంటి అద్దం ముందు నిలబడి సెల్ చూస్తున్నాడు, పైగా అంత హ్యాపీగా చూస్తున్నాడు అంటే అదేదో పంపించుంటుంది. అదే ఏదో ఫోజులు ఇచ్చి ఫోటోలు పంపించుంటుంది. ఈయన గారు ఆశగా చూస్తున్నారు. చెప్తా. ఏయ్ ఏంటి సెల్లాక్కున్నావు? ఏంటి బాబా ఇది? ఏమైతే నీకెందుకు? ఏదో అయితే నాకెందుకులే గాని అది ఈ టైంలో ఫోటోలు పంపడం, నువ్వు చూసి మురిసిపోవడం బాలేదు. నాకు అస్సలు నచ్చలేదు. నీ సంగతి దాని సంగతి ఇప్పుడే తెలుస్తాను. అత్తయ్యా, ఏ లక్ష్మి, అత్తయ్యా, ఏ లక్ష్మి, అత్తయ్యా, లక్ష్మి, అత్తయ్యా, అత్తయ్యా. ఏంటే ఏమైంది? ఏ లక్ష్మి నా ఫోన్ ఇవ్వు. రే చూడు. ఏంటే? చూడత్తయ్యా. నువ్వు నాకు బావకి పెళ్లి జరగాలని ఇంత కష్టపడి ఖర్చు పెట్టి పూజ చేస్తుంటే అద్దం ముందు ఫోజులు ఇచ్చి ఫోటోలు దిగి బావకి పంపిస్తుంది. అమ్మవారున్నారన్న బుద్ధి జ్ఞానం కూడా లేదు. వేళపాల లేకుండా ఇలా ఎగబడి ఫోటోలు పంపిస్తుంది. దానికి బుద్ధుంటే అది అసలు మీ పెళ్లికి అడ్డు పడేదే కాదు. తులసి ఏం అడ్డుపడలేదు. ఇదే 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 వచ్చి మా పెళ్లికి అడ్డుపడుతుంది. నువ్వు నోరు మొయ్యరా. దాన్ని వెనకేసుకొచ్చి నాకు కోపం తెప్పించుకో. అదిలా బావని మాయ చేసో మంత్రం వేసో బుట్టలో వేసుకోవాలని చూస్తుంటే మనం ఎన్ని పూజలు చేసినా ఏం ఫలితం అత్తయ్యా? ఎప్పుడూ ఏదో ఒకటి చేసి బావని చూపులతో పడేయాలని చూస్తుంది. పోవే పిచ్చిదానా. దానివల్ల మీ పెళ్ళి ఆపడం ఏం జరుగుతుంది? ఆ అమ్మవారు మనల్నే ఆశీర్వదిస్తుంది. అసలు అసలు ఈ విధంగా ఈ జిల్లాలో ఎవ్వరూ ఆ తల్లిని కొలుచుండరు. ఈ దుర్గమ్మ పూజకు అంత విలువిస్తుంది. ఆ దుర్గమ్మ మనల్నే దీవిస్తుంది. ఆ దుర్గమ్మ మనల్నే దీవిస్తుంది. అది ఫోటోలు కాదు కదా, అదే స్వయంగా ఇక్కడికి వచ్చినా దాంతో వీడి పెళ్లి జరగదు, జరగనివ్వను. ఇప్పుడు ఈ దుర్గమ్మ ప్రయత్నం ఒక్కటే కాదు, ఈ దుర్గమ్మ వెనకాల ఆ దుర్గమ్మ దేవి బలం కూడా బాగా నిలుస్తుంది. ఇక దాని కుప్పిగంతులు సాగవే, నువ్వు ధైర్యంగా ఉండు. ఆహాహా అత్తయ్యా, నువ్వు మాటిస్తుంటే సాక్షాత్తు దుర్గాదేవియే అభయం ఇస్తున్నట్టుగా ఉందత్తయ్యా. అమ్మవారే ఈ మాట నా నోట పలికించిందనుకోవే. అమ్మా, దుర్గమ్మ గారు. నమస్తే అండి. నమస్కారం అమ్మా. అమ్మా, పూజకి అన్నీ సిద్ధమేనా? అన్నీ సిద్ధంగానే ఉన్నాయి పంతులు గారు. అమ్మా, వర్జం వచ్చేలోపు పూజలో కూర్చుంటే మంచిది. అలాగే పంతులు గారు. ఆదిత్య రారా. వెంకటలక్ష్మి రామా, వచ్చి కూర్చోండి. మీరు రారా. నీ కోరిక తీర్చడానికి వాళ్ళు ముఖ్యం, నేను కాదు కదా. వాళ్ళతోనే పూజ చేస్తున్నావు కదా, చేయించుకో. అదేంటి, అమ్మవారి పూజ ఎవరైనా చేయొచ్చు. మీరు కూర్చోండి. అమ్మవారు సర్వాంతర్యామి. నువ్వేదో ఇక్కడ కూర్చొని పూజ చేస్తే మంచిది, లేకుంటే మంచిది కాదు అని నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేయాలని చూడకు. నీ ఇష్ట ప్రకారం చేస్తున్న పూజ నువ్వు చేయించుకో. నేను నా మేనకోడల కోసం ఆ ఇంట్లో పూజ ఏర్పాటు చేశాను. నేను అక్కడికి వెళ్తాను.
ఎక్కడ చేసిన పూజ పూజే, భక్తి భక్తే, ఫలితం ఫలితమే. మీ కోరిక నెరవేర్చుకోవడం కోసం ఇంటిని ఇల్లాల్ని కాదంటారా? నేను ఇంటిని కాదనడం లేదు, ఇల్లాల్ని కాదనడం లేదు, కన్న కొడుకుని కాదనడం లేదు, కోడల్ని కాదనడం లేదు, ఎవరిని కాదనట్లేదు. అమ్మవారిని కూడా అంటున్నాను నువ్వు అనుకోకు. అమ్మవారిని పూజించను అని నేను అనడం లేదు. నేనేం నాస్తికుడు కాదు. నాకు నమ్మకాలున్నాయి, నాకు భక్తి ఉంది, విశ్వాసాలు ఉన్నాయి.